అలాంటి వాటిని చంపొద్దు, వాటిని సంరక్షించండి అని చెబుతున్నటువంటి మన హిందూ ధర్మంలో మన జన్మ కారణమై, మన పిల్లల జన్మ కారణమై, మనతో తోబుట్టినటువంటి వాళ్ళకి, మన వంశాన్ని వృద్ధి చేసేటువంటి కోడల్ని వీళ్ళందరినీ ఏడిపిస్తే ఎలా ఉంటుంది నాన్న? అవునా? మహాపాపమా కాదా? కాబట్టి దయచేసి ఆడవాళ్ళని ఎవ్వరు ఏడిపించకండి. నిజంగా అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది నాన్న. మొన్న మధ్య ఇట్లా ఒక వీడియో చేస్తే ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మరి మగవాళ్ళని నేర్పించే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని. నిజంగానే పెట్టారు, కామెంట్ పెట్టారు. నిజమే గురుగారు, బాగానే ఉంది మీరు చెప్పింది, మగవాళ్ళని నేర్పిస్తున్నటువంటి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఒకటే మాట చెప్తాను అన్న, ఆడవాళ్ళు ఏడిపిస్తున్నారు అంటే ఏ ఆడవాళ్ళు కూడాను జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఆలోచించారు. గ్యారెంటీ, అనుమానమే లేదు. నిజంగా ప్రేమగా ఉంటే ఎలాంటి రాయి లాంటి స్త్రీ, అసలు రాయి లాంటి స్త్రీ లేదని చెప్తా. కానీ ఒకవేళ ఉంది అన్న, అలాంటి వాళ్ళని పాషాణం అంటాం కదా మనం, వీళ్ళ గుండె రాయిలాగా ఉంది అని. గుండె రాయిలాగా ఏమి ఉండదు వీళ్ళకి. తప్పనిసరిగా నువ్వు అనుసరించేటువంటి విధానాన్ని బట్టి ఆ స్త్రీని నీ దారిలోకి తెచ్చుకోవచ్చు చక్కగా. అది ఎలాంటి స్త్రీ అయినా సరే, ఎంత పాషాణమైనటువంటి హృదయం ఉన్నా సరే. అందుకనే ప్రపంచంలో కొన్ని వరుసలు చెప్తారు నాన్న. చెడ్డ తండ్రి, చెడ్డ బాబాయ్, చెడ్డ మామ, చెడ్డ పిన్ని, చెడ్డ అక్క, చెడ్డ చెల్లి, చెడ్డ మామ, చెడ్డ అత్త, అందరూ ఉంటారు. కానీ చెడ్డ తల్లి అనేటువంటి పదం డిక్షనరీలో, తెలుగు డిక్షనరీలో ఎక్కడా లేదు.